అండి. గుడ్ ఈవినింగ్. ఇవాళ అయితే నేను మొక్కజొన్న గారెలు రెసిపీ ప్రిపేర్ చేస్తున్నాను. అది కొంతమందికి తెలుసు, కొంతమందికి తెలియదు. మా ఏరియాలో మేము చిన్నప్పటి నుంచి మా నాన్నమ్మ చేసేది. మాకు ఇష్టం. టేస్టీగా చాలా బాగుంటాయి. ఫస్ట్ అయితే మొక్కజొన్న పొత్తులు తెచ్చుకొని అలా గింజలు ఒలుసుకొని ఓ ప్లేట్లో తీసుకొని మిక్సీకి వేసుకోవాలి. ఎలాగ వేసుకొని చూపిస్తాను చూడండి. మిక్సీలో వేసుకొని గ్రైండ్ చేసుకోవాలి మెత్తగా పేస్ట్ లాగా. అలా మెత్తగా పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకున్నాక చూపిస్తాను చూడండి ఎలాగ చేయించుకోవాలో. అలా మెత్తగా పేస్ట్ లాగా చేసుకున్నాక ఆ పేస్ట్ని ఒక పాత్రలోకి తీసుకొని అలా స్మూత్గా ఉండాలి, బాగా పెద్దగా పేస్ట్ లాగా. చూడండి, ఎవరైనా చేసుకోవాలంటే అర్థమవుద్ది. అలా చేసుకున్న పదార్థంలోకి దానికి తగినంత బెల్లం, నేను అంత క్వాంటిటీకి 1/2 kg బెల్లం తీసుకున్నాను. 1/2 kg కూడా ఎక్కువైపోయింది, కొంచెం తగ్గించి తీసుకోండి. అలాగ బాగా మెత్తగా కత్తిపీటతో కోరుకొని మెత్తగా పేస్ట్ లాగా బెల్లం కూడా అలా కోరుకున్నాక ఈ గ్యాప్లో మూకుడు పెట్టుకొని మూకుట్లోకి గ్యాస్ స్టవ్ వెలిగించి మూకుడు పెట్టుకొని మూకుట్లోకి నూనె పోసుకోవాలి. అలా నూనె పోసుకున్నాక నూనె బాగా మరిగిందాక ఉంచుకోవాలి. మరిగే లోపల ఇందాక మనం బెల్లం కోరుకున్నాం కదా, కోరుకున్న బెల్లం మొక్కజొన్న పిండి ఉంది కదా, మొక్కజొన్న పిండిలోకి బెల్లం వేసి బాగా మెత్తగా కలుపుకోవాలి. చక్కగా కలిసేటట్టు ఉండలు లేకుండా, బెల్లం తగలకుండా, అచ్చులు లేకుండా స్మూత్గా కలుపుకోవాలి. కలుపుకొని అలాగ ఉద్ది పేస్ట్ మిశ్రమం, ఆ మిశ్రమాన్ని ఫస్ట్ కొంచెం వేసి నూనె కాలిందో లేదో చూడాలి. కాలితే పైకి వస్తుంది. అలా పైకి వచ్చాక వెంటనే నూనెలోకి పైన తేలిపోయాక గారెల్లాగా వేసుకోవాలి. ఉండలా చుట్టుకొని గారె వేసుకొని గారెలాగా వేసుకోవాలి. నాకు అలా షేపు కరెక్ట్గా గారె షేప్ సరిగ్గా రాదండి, కానీ టేస్ట్ అయితే మట్టుగా సూపర్గా ఉంటుంది. చూడండి, అలాగా వేసుకొని బాగా కాలాలండి. ఏ రెసిపీకైనా ఎర్రగా వేగాలంటారు కదా, ఇది నల్లగా వేగాలి. నల్లగా వేగితేనే లోన బాగా మగ్గిద్ది, బాగా ఉడికిద్ది. అలాగే నల్లగా వేగకపోతే లోన సరిగ్గా ఉడకదండి. ఎందుకంటే బెల్లం వల్ల గమ్ముని కలర్ వచ్చేస్తాయి ఈ మొక్కజొన్న గారెలు. అందుకని బాగా నల్లగా వేగిందాకా ఉంచుకోవాలండి. చూడండి ఎలా వేగుతాయో చూపిస్తాను, ఏ కలర్లోకి రావాలో. అలా మధ్య మధ్యలో వేసాక గారి వెనక్కి ముందుకి తిప్పుకుంటా వేపుకోవాలండి గరిటతో. అలా వేపుకున్నాక అలా బాగా నల్లగా వేపుకున్నాక అలా తీసుకోవాలండి. చూడండి, ఆ కలర్లోకి రావాలి. ఆ కలర్ కన్నా ఇంకా నల్లగా రావాలి. ఇంకా చూపిస్తాను చూడండి. ఫస్ట్ ఆ కలర్లోకి రావాలి. ఆ కలర్లోకి వస్తే గారెలు బాగా వేగినట్టు. చూడండి, టేస్టీ మొక్కజొన్న గారెలు రెడీ అయిపోయినాయి. టేస్ట్ చూసి ఎలాగుందో చెప్తాను చూడండి. చాలా బాగుంటాయండి, తింటే జనంలో వదిలిపెట్టరు. చూడండి, అమృతంలాగా ఉంటాయి మొక్కజొన్న గారెలు. మొక్కిరిసి చూపెడతాము చూడండి. చాలా బాగుంటుందండి. ఒకసారి ట్రై చేయండి. ట్రై చేసి ఎలాగుందో కామెంట్ చేసి చెప్పండి. చాలా టేస్టీగా ఉంటాయండి, తింటే మట్టుగా జనంలో వదిలిపెట్టరు. చూడండి, మొక్కిరిసి చూపిస్తాము. ఎంత బాగుంటాయో, చాలా టేస్టీగా ఉంటాయి. అలాగే నా వీడియోస్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఒకసారి ట్రై చేయండి, రెసిపీ చాలా బాగుంటుంది.